ఈ వాక్యం విన్నవారు ఎవరు? దేవా, నన్ను నరకం నుండి తప్పించు ప్రభా, నేను నరకానికి వెళ్ళకూడదు ప్రభా, నాకు అపవాదితో మరణం వద్దు ప్రభా, అందుకని నీ రాజ్యానికి వస్తాను ప్రభా. హిపోక్రసీ. ఎందుకంటే దేవుడు వచ్చేది ఎవరు కొరకు తెలుసా? మన భార్య కొరకు, ప్రేమికురాలు కొరకు. ఈరోజు అలాగ లేకపోయినా దేవా నేను నీతో వస్తామనేది ఈరోజు ఎట్లా ఉంటుంది తెలుసా? అనుకుంటున్నాను. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, అబ్బాయితో నేను ప్రేమిస్తున్నాను, ఇంకొకరితో తిరుగుతూ ఉంటాను. నేను ప్రేమిస్తున్నాను, నాకు కొంచెం డబ్బులు బా, నేను ప్రేమిస్తున్నాను, నాకు ఫోన్ ఇది బాగా, నీ ఫోన్ చాలా బాగుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అన్నిటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను డైలాగు. కానీ దర్ హ్యాస్ టు బి సంథింగ్. ఈరోజు చాలా మంది కూడా దేవుడిని చాలా ప్రేమిస్తున్నారు. దేనికి? స్వస్థత కొరకు. కొందరు ప్రేమిస్తారు ఇది ఇండ్లు కొరకు, కొంతమంది ఏదో ఉద్యోగం కొరకు, ఏదో ఒక లాభం కొరకు. యూ లవ్ గాడ్ బికాజ్ యూ వాంట్ సంథింగ్. ఫ్రాడ్. అలాంటి వారికి పరలోక రాజ్యం ఉండదు. అలాంటి వారు ఎత్తబడరు. అనేక సార్లు అలాంటి వారికి కూడా దేవుడు ఇస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? బైబిల్లో చూస్తాము, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అట్లనే నువ్వు నన్ను తెలుసుకుంటావా, నా దగ్గరలో ఉంటావా, అట్లనే నువ్వు నా దగ్గరకు వస్తావేమో, నా ప్రేమను గ్రహించుకుంటావేమో. ఇశ్రాయేలు నువ్వు రాను ఉద్దేశించిన ఎడల ఎవరి దగ్గర రావాలంట? నా యొద్దకే రావాలను. అందుకని ఈ రోజు కూడా మనం ఆయన సన్నిధిలోకి వచ్చాం. నాట్ బికాస్ వీఆర్ గుడ్, నాట్ బికాస్ వీఆర్ రైట్, నాట్ బికాస్ వీఆర్ లవింగ్ గాడ్. మెనీ ఆఫ్ us